ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని మన పేద ప్రజలకు ఇచ్చే బియ్యం మాట ఇది. మన పేద ప్రజలకు మనం 43 రూపాయల 50 పైసలు మనం పర్చేజ్ చేసి పేదలందరూ కూడా ఉచితంగా ఇస్తున్నాం. దాన్ని ఏదైతే ఈ మాఫియా ఉందో, అంటే ఈ మాఫియా కూడా ఏ రకంగా ఉందో చూడండి. గత 5 సంవత్సరాలు కూడా గత అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడ్డంగా ఉపయోగించుకుని వేలాది కోట్ల రూపాయలని మరి రాష్ట్ర ఖనిజాన్ని మరి దాన్ని విదేశాలకి తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేరుగా మరి కాకినాడకి వెళ్లి చూడండి, వాళ్ళ తుఫాను కూడా హెచ్చరిస్తున్నారు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆలోచించకుండా మరి సముద్రం 9 కిలోమీటర్ల లోపలికి వెళ్లి మరి ఏదైతే ఆ బోటు అక్కడ షిప్ ఉందో మరి ఆ షిప్కి వెళ్లి తనిఖీ చేయడం కూడా చూశారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక ఉప ముఖ్యమంత్రిని కూడా రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి మాఫియా ఏదైతే ఈ రైస్ మాఫియా ఉందో, బియ్యాన్ని మాఫియా ఉందో, ఎంత దారుణంగా అక్కడ వాళ్ళందరూ కూడా ఏ రకంగా సహకరిస్తున్నారు. నడుస్తుంది అనుకుంటున్నారా? అవునండి, 100% అండి. దూరపూడి గతంలో కూడా మరి నాదెండ్ల మనోహర్ గారు కూడా మాజీ మంత్రి అక్కడికి వెళ్లి ఆ రోజున్న కొంత ధాన్యాన్ని కూడా సీజ్ చేయడం కూడా చూస్తాం గతంలో కూడా. మరి ఈ రోజున కూడా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి మరి అక్కడున్న ఈ మాఫియాను కూడా అడ్డుకునే విధంగా కూడా గతం నుంచి కూడా ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు. ఆయన రానివ్వకుండా కూడా కొంత అక్కడ ఉన్న అధికారులు కానీ రాకుండా చేయడం, మరి ఆయన కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఈ స్మగ్లింగ్ కూడా అడ్డుకునే పరిస్థితి మనం చూసే తీరా ప్రతిదీ మీడియాలో. అధికారులు మీ వాళ్ళే ఉన్నారు, పోలీసులు మీ వాళ్ళే ఉన్నారు, మీరు ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ మాఫియా అన్నది కూడా విపరీతంగా మరి వేలాది కోట్ల రూపాయలు అక్కడ రోజు స్మగ్లింగ్ జరగడం కూడా మనం చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే అధికారులు కూడా మార్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక ఎస్పీ కూడా, ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఎస్పీ కూడా అక్కడ రాకపోవడం కూడా అది ఎంత అవినీతికి దారితీస్తుంది అన్నది మనకు తెలుస్తుంది. మరి దానిలో దృష్టి పెట్టుకుని ఎవరైతే వీటికి సహకరించారో మరి ప్రతి ఒక్కరిపైన కూడా చర్య తీసుకునే విధంగానే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అంటే నిన్న మీ ఎమ్మెల్యేనే కొన్ని కామెంట్స్ చేశారు తప్పించి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పనిచేసినటువంటి ద్వారంపూడిని ఒక్క మాట కూడా అనలేదు. దీనిపై ఏమండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడినది ఏమీ లేదైనా ఒక కొండబాబు ఓవరాల్ గా ఏంటంటే ఇలా జరుగుతుంది అన్నారు తప్ప గాని ఎవరిని కూడా అక్కడ వేరే రకంగా దూషించింది ఏమీ లేదు. అంటే ఒక్క విషయం, ఇక్కడ మేము ఏదైతే నిజాయితీగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజలు సహకరిస్తుంది. దాన్ని అడ్డుకోలేని పరిస్థితుల్లో ఏదైతే ఇక్కడ మంత్రులు గాని ఎవరన్నా గాని ఇప్పుడున్న గతంలో ఉన్న మంత్రులు ఏదో కామెంట్ చేస్తున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలకు గాని మా నాయకులకు గాని ఎక్కడ కూడా మేము అందరూ కలిసి సమన్వయంతో మేము పనిచేస్తున్నాం, అందరూ ఒక మాట మీద పనిచేస్తున్నాం. 3 పార్టీల నుంచి ఎన్డీఏ కూటమి ప్రజలకి న్యాయబద్ధంగా న్యాయం జరిగే విధంగానే ఈ పరిపాలన పూర్తిగా వెళ్తుందని చెప్పి మీ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోర్ట్ లో కూడా చూడండి 9 కిలోమీటర్ల మైల్ సాహసం చేసి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం కూడా చాలా సాహసమైన విషయం అది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందన్నది కూడా మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి మాఫియాని అడ్డుకుని రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏ రకమైన స్మగ్లింగ్ జరగకుండానే ఆ పోర్ట్ లో పూర్తిగా చర్యలు తీసుకునే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను రైట్ అప్పలరాజు గారు ఏం చెప్తారు? అంటే మీ ప్రభుత్వ హయాంలో చాలా అవినీతి అక్రమాలు జరిగాయి, ఇప్పటికి కూడా అక్కడ అధికారులు పోలీసులు మీరు చెప్పినట్టు ఉంటున్నారు, మీ కనుసరణలో జరుగుతుంది. అవినీతి అన్నది మన రాష్ట్రానికి కాకుండా ప్రపంచానికి కూడా చాటి చెప్పాడు ఆయన. చూశారు మొన్న కూడా ఏదైతే మన ఆదాని విషయంలో కూడా అక్కడ మురుపులు వచ్చినాయని చెప్పి అమెరికా స్వయంగా తెలియజేసింది. అంటే ఆయన అవినీతి ఏ రకంగా ప్రపంచానికి కూడా తెలియజేశాడు ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి మన గతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.